చెప్పుకోలేని సమస్యలు ఉన్నాయండి మీకు? కొంచెం హృదయం ఎక్కువ పెద్దదుంది. ద హార్ట్ ఇస్ టూ బిగ్. హృదయం ఎక్కువగా పెద్దగా ఉంది. ఘర్షణ సినిమా చూసొచ్చింది. హృదయం ఎక్కడున్నది కాదు, హృదయం పెద్దగున్నది. హృదయం ఎక్కువన్నది. ఓకే, ఎవరి చుట్టూ తిరుగుతుంది ఈ సెట్ లో మీది హృదయం? మీ చుట్టూ అంటే చెప్పు తీసి కొడతారు కదా. చచ్చా, కెమెరాలు ఉన్నాయి. అవునా? బట్ జీవన్ గారు అద్భుతం. థ్యాంక్ యూ సో మచ్. మీరు నా చుట్టూ. అండ్ గీతా బా కసిరెడ్డి గారు కసిగా ఏదో చెప్తున్నారు మీ గురించి. ఆడు చాలా కసి మీద ఉన్నాడు ఆడు, జాగ్రత్త. అండ్ నైస్ అండి, చాలా రోజుల తర్వాత నేను మిమ్మల్ని కలుస్తున్నాను. ఐఎమ్ సో హ్యాపీ. మీరు కూడా ఇట్లా రెగ్యులర్గా ఈవెంట్స్లో చేస్తూ ఉంటే, పార్టిసిపేట్ చేస్తూ ఉంటే, చాలామంది మీకు కూడా ఫ్యాన్స్ ఉన్నారు. నేనే పెద్ద ఫ్యాన్ మీకు, అది ఫరియా అబ్దుల్లా కూడా. సో థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్, అభిమానం ఓన్లీ మైక్ లో చెప్తున్నారు కానీ చైన్ ఇచ్చో ఉంగరం ఇచ్చో చెప్తే బాగుంటుందని ఈసారి నుంచి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయింది గీతా భగత్ కి, వంశీకి. ఎందుకు కాలేదండి మీకు? లేదండి, నేనే సింగిల్ గా ఉండిపోదాం అనుకుంటున్నాను. సల్మాన్ ఖాన్ గారిని, ఒక ప్రభాస్ గారిని. నేను సింగిలే. ప్రసాద్ ల్యాబ్ లో ఉన్నంత సేపే కదా. కాదు, సింగిల్ అండి. అది ఫస్ట్ టైం అండి. నా జీవితంలో ఫస్ట్ టైం ఇలాంటి వాళ్ళు ప్రపోజ్ చేయడం వల్ల అప్పటి నుంచి డిసైడ్ అయ్యా సింగిల్ గా ఉందాము అని. ఎంగేజ్మెంట్ కి యాక్చువల్లీ 2 రింగ్లు ఉంటాయి, కానీ ఒకే రింగ్ ఫస్ట్ టైం మార్చుకోవడం నేను ఇప్పుడే చూసా. అదే ఆయనకి 2 వేలకు పట్టింది, నేను 3 వేలకు పెట్టుకోవాలి ఆ రింగ్ ని. మీరు ఫరియా గారి గురించి, మీ గురించి ఆవిడ చెప్పమని లేదు, ఆవిడ గురించి మిమ్మల్ని చెప్పమన్నా. ఆఖరికి శవాన్ని ఎలా సెట్ చేద్దాం అనుకున్నారండి డబ్బుల కోసం మీరు? అసలు ఎలా? అది ఎవరు చెప్పారు? నరేష్ గారు వల్లనా జరిగింది అది? డబ్బు గురించి అండి. డబ్బు? నేను ఇంకా సినిమా చూడలే. మీరు ఇంకా సినిమా చూడలేదా? సినిమాలు చేసిన వాళ్ళు సినిమాలు చూడరు, సినిమా ప్రమోట్ చేయడానికి వచ్చిన యాంకర్లు మాత్రం రోజు వెళ్ళి చూడండి, పొద్దున్నే సక్సెస్ మీట్ ఉందని చెప్తున్నారు. మీరు ఎలాగుందో చెప్తేనే కదండి మేము ఓకే యా మనం కొట్టేమని హ్యాపీగా చెప్తాం. బాగుంది, ఏదో ఒకసారి చెప్పండి. ఓకే యా, సేమ్. ఓకే యా. అయితే మీరు చూసారా? చూసాను. లాస్ట్ ఫస్ట్ 15 minutes. లాస్ట్ లో ఏమొస్తుంది? ఆ శవాన్ని మార్చారు అంతే కదా. లాస్ట్ లో ఎన్ టైటిల్స్ వస్తాయండి. మీరు చూసాను అంటున్నారు, ఇంకేం చెప్తాం మేము. బా, ఇలాంటి టైమింగ్ అసలు ఎలా అండి? మీకు టైం బాగుంది అందుకే మీది. సో థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు